స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ మా ట్రస్ట్ లో ముఖ్య సభ్యులైనటువంటి ఆర్ సుబ్బరాజు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరి మరో ట్రస్ట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ ఆర్కిటెక్ట్ మాజీ వైస్ చైర్మన్ మా అయ్యన్ గోపి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. జనసేన నాయకులు మిత్రులు బాలుడు వై శ్రీనివాస్ స్వాగతం పలుకుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్క వాళ్ళ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ప్రచార కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ స్వాగతం పలుకుతున్నాం. పలుకుతున్నాం. అలా కార్పొరేటర్ మల్లా వెంకటరాజు గారు కూడా కోరుతున్నాం. అధ్యక్షులు ఏడు బాధ్యతలు కూడా స్వాగతం పలుకుతున్నాం. సోదరులు కార్పొరేటర్లు పచ్చిపత్తి శక్తి కృష్ణ రంగ మల్లా వెంకటరాజు వారు కూడా వేదికలుస్తున్నాం. అలాగే రాజకీయ మాజీ ప్రెసిడెంట్ సోదరుడు వార్డు వైసీపీ నాయకులు గౌరవస్తున్నాం. అలాగే ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బాబు కూడా స్వాగతం మాట్లాడబట్టే అక్కడ మాట్లాడలేదు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ వాసురెడ్డి గణేష్ కూడా రాజా అలాగే మా ట్రస్ట్ తరఫున యనమల రంగబాబుకి అయితే నాలుగు వాసులు మరి పొరపాటు వల్ల మొత్తం లలిత అడిగారు. ఏంటంటే పొరపాట్లు అన్నీ నా ఎందుకంటే కారణం నేను ఒకటో వీళ్ళకి కలిసి ఆపేసి లోపల మళ్ళా చోటుకు కవర్ చేసుకుంటారని చెప్పి వాళ్ళకి స్వాగతం. వాళ్ళు ఆహ్వానించబడిన చాలా మంది ఉన్నారు. అర్థం చేసిన బట్టి నేను ఒక జరిగింది. ఆ పొరపాటు రాకుండా రంగబాబు ఈరోజు కార్యక్రమానికి బాబు గారు మాజీ చాంబర్ ప్రెసిడెంట్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఐదు గోపి గారు మాట్లాడండి. సొంత మండలం రావాలి, సొంత మండలం రావాలి. వారిద్దరు సారథ్యంలో మన ఎస్వి రంగారావు నోట ఎన్నో జయంతి ఎంత ఘనంగా ఉంటున్న మహానిధిగా మన ఎమ్మెల్యే ఎస్ఎంఎల్కి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. జయంతి సందర్భంగా ఇవాళ ప్రముఖులందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరై దేశీయమానంగా పుష్కర కాలంగా ఈ విగ్రహాలకి మరి జయంతులు వర్ధంతులు జరుగుతున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ నా పాదవర్గాలు తెలియజేస్తూ ఏకైక వ్యక్తి నా కొండరాయరికి నేను జీవితంలో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా శ్రమతో కూడుతున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మరి విగ్రహదాత మా గౌత్ సూర్యప్రకాశ్ గారు, అలాగే శంకర్ గారు, ఆదిరెడ్డి అప్పారావు, మా అమ్మ జట్టుమూడి విజయలక్ష్మి గారు, రెండేసారి ప్రభుత్వాలందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. ఎస్వీఆర్ అభిమానులు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎవరికి లేని ఆలోచన ఎప్పటి నుంచో వ్యవసాయాలు చేస్తా ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చింది మాత్రం రౌసూరు ఆ రౌసూరు గారికి కర్నూలు సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
మరి రౌతు సూర్యప్రకాశ్వరరావు గారిని, మాజీ ఎమ్మెల్సీ మా బావగారు ఆదిరెడ్డి అప్పారావు గారిని, ఆకుల వీర్రాజు గారిని ఒక్కసారి మన లక్ష్మణబాబుకి వెళ్ళి లక్ష్మణ్ని ఎస్సీ రంగారావు గారిని గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ పైకి వెళ్ళండి. చలనచిత్ర నటులు ఈ ప్రాంతం వారయ్యంలో మరి వేళ ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణుల యొక్క ప్రసంగాలు చూస్తుంటాం. మనం ఎస్వి రంగారావు గారి సినిమా చూసినట్టయితే ఆనాడే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏ రకంగా అయితే ప్రసంగాలు చేస్తారో ఆ రకంగా మార్తీరు ఉండేది. అంటే 10 మందిని ఆదర్శంగా తీసుకున్నటువంటి 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ సినిమాలు ఉండేవి. మరి అటువంటి నటుడి యొక్క జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పంతం కొండరావు గారికి, కొత్తపేట రాజా గారికి, మరీ ముఖ్యంగా నాకు తెలిసిన మట్టికి ఆయన కుటుంబ సభ్యులు మా పెనుగొండలోనే ఉన్నారు. రామిరెడ్డి వారి ఫ్యామిలీ, ఆయన మేనగోడలో మాతో చదువు స్కూల్లో. కాబట్టి ఆయనకి మాకు ఆయన అప్పుడప్పుడు పెనుగొండ వచ్చినప్పుడు మా అమ్మాయి ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఆనందంగా భావిస్తూ నేను అందరి దగ్గర సెలవు విగ్రహదాత మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ గారు, రామర్ల వెంకటరావు గారు 108వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద పెద్దలతో పాటు చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు మీద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గొప్పవారు నిజంగా ఆయన బతికింది మాత్రం 54 సంవత్సరాలే, నటించింది 300 చిత్రాలు. ఆయన పాత్రలు చూడడానికి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ప్రధానమంత్రులు చూసిన సంఘటనలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ఆహార్యం, ఆయన పాత్రలో ఒక దుర్యోధనుడు కానీ ఏ పాత్ర వేసినా ఆయన ఒక ఆహారం చూడడానికి చైనా నుంచి, జపాన్ నుంచి కూడా వచ్చినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారని అంటే ఈ దేశంలో అంతర్జాతీయంగా అవార్డు పొందినటువంటి నటుడు, ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సామర్ల వెంకటరామారావు గారు. అటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఆయన పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆయన పాత్ర గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. ఇది పౌరాణికం కానివ్వండి, జానపదం కానీ ఒక్కో పాత్ర ఒక అద్భుతం అన్నమాట. కానీ ఆయన అన్ని భాషలు కూడా ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అన్ని భాషలు హిందీ, తమిళ, తెలుగు అనర్గళంగా మాట్లాడగలరు. అటువంటి మహానటుడిని మరి ఇవాళ మన మిత్రుడు కొత్తపేట రాజా కానివ్వండి, చిరంజీవి ఫ్యాన్స్, ఇది చిరంజీవి గారే ఓపెన్ చేసేది. ఇది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అతన్ని కానివ్వండి, అలాగే మన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ భగవంతుడు అందరికీ ఇస్తాడు. కానీ అది మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పంతం పడవరావు. నిజంగా ఆయన సంపాదించుకున్నది ఏంటంటే ఆస్తి కాదు, ఇవాళ ఇక్కడ వర్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన హృదయపూర్వకమైనటువంటి అభిమానంతో సంపాదించుకున్నాడు. ఏదో ఒక పిలిపించాడు అంటే మొత్తం అందరూ కూడా నేను చూస్తుంటాను, ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే ఒకరు రారు. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. అందరూ కూడా పిలిచాడు, అందరూ రావాల్సిందే. అది ఆయన సంపాదించుకున్న గొప్ప ఆస్తి. మరి ఇవాళ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అంటాం. అంటే మన సాంస్కృతిక రాజధాని దాన్ని నిలబెట్టింది ఎవరంటే మొట్టమొదటి పునాది అందరూ మండలం అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలరు. ఇంకేంటంటే ఆయన అన్నాడు, ఎస్వి రంగారావు గారు ఈ ప్రాంతంలో పుట్టాడు. ఆయన ఎప్పుడో చనిపోయే 5-6 దశాబ్దాలు అవుతుంది, 50-60 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ మహానటుడిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి మహానటుడు ఈ ప్రాంతంలో ఇప్పుడే మన గర్ర వేణుగోపాల్ గారు చెప్పారు. ఆయన అలా పుట్టాడు, ఎక్కడ పెరిగాడు ఏంటి అనేది. ఆయన నూజివీడులో పుట్టినా ఆయన మూలాలన్నీ కూడా ఇక్కడ గమనిస్తారు. రాజమండ్రి ఇటుపక్కల బంధువులు కానీ కూడా ఇక్కడే ఉన్నారు. అటువంటి మహానుభావుడు కేవలం పెట్టడంతో ఇక్కడి నుంచి రేలం గారు కానీ, బాబురావు గారు కానీ, స్వామిరావు కానీ, ఘంటసాల గారు కానీ, రాజబాబు ఒక చరిత్ర, గోదావరి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రాబోయే రోజుల్లో కూడా గోదావరి ఎలివేషన్ కూడా బాగా అవ్వబోతుంది. అన్నింటినీ కూడా మరి ఇవాళ ఒక నిలిపినటువంటి పంప సత్యాన్ని తార్పుట్టు ఆవుదానికి అందరూ కూడా నా ఉదయపూర్తి నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఎస్వి రంగారావు గారి పేరు అజరామంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.